ఇప్పుడు నేను చూపించే ఈ రెసిపీ ఇంగ్రీడియంట్స్ అండి అందరికీ ఎంతో ఇష్టమైన నెల్లూరు కారం అండి. 2-3 టైప్స్ ఆఫ్ కారమ్స్ ఉంటాయి. మోస్ట్లీ మా ఇంట్లో మేము ఇదే చేసుకుంటాము. కారంగా ఉండాలి అంటే ఒక 6-7-8 మిరపకాయలు వేసుకోవచ్చు. చిన్నపిల్లలు ఉన్నారంటే ఒక 5 వేసుకోవచ్చు. దాంట్లోకి కొంచెం వెల్లుల్లిపాయ ఒక 4-5 రెమ్మలు వేసుకోండి. అండ్ అంత జీలకర్ర కాదు, కొంచెం జీలకర్ర వేసుకోండి. అండ్ దాంట్లోకి సాల్ట్ వేసుకోవాలి. అండ్ సాల్ట్ వచ్చి మనకి టేస్ట్కి సరిపోయే అంత సాల్ట్ వేసుకోవాలండి. ఈ కారం దోశ మీద వేసుకొని నెయ్యి వేసుకొని తింటూ ఉంటే సూపర్గా ఉంటుంది. ఎగ్ దోశ మీద కూడా నీచు స్మెల్ లేకుండా ఈ కారం అనేది బాగా వర్క్ అవుతుందన్నమాట. ఇక్కడ ఎక్కువ ఆంధ్ర అనే కాదు, నెల్లూరులో ఎక్కువ కారం ఇలాగే ప్రిపేర్ చేస్తారు. ఇది బజ్జీస్లోకి అండ్ ఇడ్లీస్లోకి అండ్ బోండాస్కి అన్నిటికీ బాగా యూజ్ అవుతుంది. ఇది చెడిపోదన్నమాట. అండ్ ఒక పెద్ద మనము ఆనియన్స్ ఎక్కువ వేసుకున్నా బాగుంటుంది. ఎక్కువ ఆనియన్స్ వేసుకొని ఒక టమోటాలో వేసుకుంటే అది ఆనియన్ కారం అవుతుంది. అది కూడా మీకు ఒకసారి చెప్తాను. అండ్ చూడండి, టమోటాస్ అయితే నేను ఎక్కువ వేసుకుంటున్నాను. సో దానికి కారం, చిన్నపిల్లలకి కారం ఉండదు అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది. చూడండి, నేను 4 టమోటాస్ వేసుకున్నాను. ఈ టమోటాస్ బాగా వాష్ చేసుకొని కట్ చేసుకొని వేసుకోవాలి. చూసుకోండి, వైట్ పురుగులు కూడా ఉంటాయి. అందుకే నేను ప్రతి దాన్ని నీట్గా చెక్ చేసుకొని వేసుకుంటున్నాను. అండ్ మీకు ఇంకొకటి ఏంటంటే, కారం చేసేటప్పుడు, ఈ స్టైల్ ఆఫ్ కారం చేసేటప్పుడు మీరు 1 డ్రాప్ కొంచెం కూడా వాటర్ అనేది వేసుకోని అవసరం లేదు గ్రైండ్ చేసేటప్పుడు. ఎందుకంటే మనం ఎక్కువ టమోటాస్ యూస్ చేస్తున్నాం కాబట్టి ఆ టమోటాస్లోనే వాటర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో అది దానికి సరిపోతుంది అన్నమాట. ఇంకేం లేదు, ఇవన్నీ పచ్చిగానే వేసేసుకోవచ్చు. కొంతమంది టమోటాస్ ఎక్కువ వేసుకోకుండా ఆనియన్స్ ఎక్కువ వేసుకుంటారు. ఒక 3-4 ఆనియన్స్, ఒక 5 మిగతా అన్ని ఇంగ్రీడియంట్స్ ఒకేలాగా వేసుకుంటారు. ఒక టమోటా వేసుకొని ఒక 6-7 మిరపకాయలు వేసుకుంటారు. అదైతే అసలు ఆ పొయ్యి మీదే పెట్టని అవసరం లేదు, అలాగే వేసుకొని తినేయచ్చు. అలా కాకుండా ఇదైతే ఒక 1 వీక్ 10 డేస్ కూడా నిలువ ఉంటుంది ఫ్రిడ్జ్లో. టేస్ట్ ఏం చేంజ్ అవ్వదు. అబ్సల్యూట్గా ఫస్ట్ ఎలా చేస్తామో అలాగే ఉంటుంది. చూసారా, నేను గ్రైండ్ వేస్తున్నాను. అండ్ 1 డ్రాప్ కూడా నేను వేయలేదు. అండ్ 1 డ్రాప్ వేయకపోయినా కూడా అది నీట్గా స్మాష్ అయిపోయి ప్యూరీ లాగా వచ్చేస్తుంది. చూడండి, చూపించాను కదా, అలా వచ్చేస్తుంది అనమాట. కలర్ అనేది మన రెడ్ కలర్ టమోటాస్ తీసుకుంటే రెడ్గా ఉంటుంది. అండ్ చూడండి, 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకున్నాను. దీంట్లో కరివేపాకు కూడా వేసుకోవచ్చు, కానీ మా ఇంట్లో కరివేపాకు అయిపోయింది. సో ఈరోజు తెచ్చుకోవాలి, అందుకని నేను కరివేపాకు స్కిప్ చేస్తున్నాను. మీరు మాత్రం వేసుకోండి ఉంటే. దీంట్లోకి పోపు వేసుకొని కరివేపాకు వేసుకోవాలి, అంతేను. వేసుకొని ఈ కారం అనేది వేసేసి బాగా ఉడకనివ్వాలి. అండ్ ఉడకబెట్టేటప్పుడు చాలా జాగ్రత్త, దాని మీద ఉడుకుతున్నప్పుడు పైకి వస్తూ ఉంటాయి. ఈ కారం అనేది సూపర్గా ఉంటుంది. నెల్లూరు కారం అంటే ఇలాగే చేస్తారు. మేము చిన్నప్పటి నుంచి ఇలాగే చేసుకుంటాం. మనం స్పైస్ తగ్గించుకొని కొంచెం టమోటాస్ ఎక్కువ వేసుకున్నాము అంటే చిన్నపిల్లలు కూడా తింటారు. అసలు కారం ఎలా తినేస్తాం, ఎలా అయిపోద్ది అని అనుకుంటారు. ఇదైతే చెడిపోదు, ఇలా పచ్చిగా ఉంటుంది కాబట్టి ఇలా కాసేపు మనం బాయిల్ చేసుకున్నాం అనుకోండి, చాలా బాగుంటుంది. అండ్ ఫ్రిడ్జ్లో అయితే మనం ఒక 10 డేస్ కూడా ఉంచుకోవచ్చు. ఈ లోపల అయిపోద్ది. ఒకసారి ఈ రెసిపీని ట్రై చేయండి. అండ్ కారం దోశలోకి, కారం చట్నీ, ఇడ్లీస్ అండ్ వీటిలో అన్నిటికీ సూపర్గా ఉంటుంది. బోండాస్లో కూడా బాగుంటుంది అనమాట. ఇలా మనము ట్రై చేస్తూ ఉంటే చిన్న పిల్లలకి కూడా కారం లో స్పైస్తో పెడితే వాళ్ళు ఇష్టంగా తింటారు. అండ్ మీరు తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేయండి. టిఫిన్స్లోకి నా కింద కమెంట్ చేయండి, మేము చేసాము, వర్కౌట్ అయింది, బాగుంది అని. చూడండి ఎంత వేడిగా పొగలు, అండ్ చూడండి ఎలా మరుగుతుందో. ఇది ఫైనల్ ఆఫ్ చేసేసాము. మీరు ట్రై చేసి కింద కమెంట్ చేయండి నాకు, ఓకేనా?